నమస్తే బాబా. నమస్తే సూపర్ కోడ్ రమాదేవి గారు. ఏంటి ఎట్లున్నావు? చాలా బాగున్నాను. చాలా బాగున్నావా? వెరీ గుడ్. చెప్పండి సూపర్ కోడ్ రమాదేవి గారు. నెక్స్ట్ మంత్ సూపర్ కోడ్ మంత్ కదా, ఆగస్ట్ మంత్ అంతా. మరి ఆగస్ట్ మంత్ అంతా అందరూ ఎలా వినియోగించుకోవాలని సిరీస్ చేస్తున్నాం కదా. ముఖ్యంగా 8, 17, 26 ఈ 3 డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉంటుంది అసలు? తప్పకుండా అమ్మా. ఈ సూపర్ కోడ్ లో పుట్టడం కానీ అంటే అందరు సూపర్ కోడ్ లో పుట్టరు. ఫస్ట్ పాయింట్ గుర్తించుకోవాలి. ఇప్పుడు మీరు సూపర్ కోడ్ లో పుట్టారు, నేను సూపర్ కోడ్ కాదు. మీరు మళ్ళీ 10 మంటలు మీరు సూపర్ కోడ్లో పుట్టారు, నేను సూపర్ కోడ్లో పుట్టలే కదా. సూపర్ కోడ్ అంటే ఏంటిదంటే ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో మళ్ళీ మొత్తం కొట్టి ఆ నెంబర్ వస్తే సూపర్ కోడ్ అంటారు. ఇది ప్రపంచాన్ని మనం చెప్పినాం, ఓకేనా. ఇప్పుడు నేను సూపర్ కోడ్లో పుట్టలే. ఎందుకు పుట్టలేను అని అంటే నా నంబరు 5తో స్టార్ట్ అయింది, మళ్ళీ 2తో ఎండ్ అయింది. అంటే 5, 2 వచ్చింది. 5, 5 వస్తే ప్రభాస్ డార్లింగ్ లాగా సూపర్ కోడ్. ఇప్పుడు మీది 1తో స్టార్ట్ అయింది, మళ్ళీ 1తోటే ఎండ్ అవుతుంది. అట్లా సూపర్ కోడ్ అంటారు. సో దీనివల్ల అందరూ సూపర్ కోడ్ లో పుట్టరు. మరి అందరు సూపర్ కోడ్ లో పుట్టరు కానీ అందరు రిచ్ అయ్యే అవకాశం కావాలి కదా. మరి అవును కదా. మరి అందరు రిచ్ అయితే లేరుగా, అవునా కదా? అవ్వాలి కదా. మరి అవ్వాలి కాబట్టి సూపర్ కోడ్ లో మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే గృహ ప్రవేశం సూపర్ కోడ్లో చేసుకోవాలి, కారు సూపర్ కోడ్లో తీసుకోవాలి, మన ఆఫీస్ ఓపెన్ చేసి సూపర్ కోడ్లో చేసుకోవాలి. ఇట్లా సూపర్ కోడ్లో తీసుకుంటే ఏంటి ఆధారం అంటారు మళ్ళీ. ఇది కామెంట్ అంటే యాపిల్ కంపెనీ ఉంది కదా, ఏప్రిల్ 1వ తారీఖు 1976లో స్టార్ట్ అయింది. అది సూపర్ కోడ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి మించిన కంపెనీ ఉందా? లేదుగా. తర్వాత ఇంకోటి సుధామూర్తి గారు ఉన్నారుగా, సుధామూర్తి గారు కూడా సూపర్ కోడ్లోనే పెళ్ళయింది. ఎప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు 1978. అది కూడా సూపర్ కోడే. ఆ సూపర్ కోడ్లో పెళ్ళైంది కాబట్టి వాళ్ళు 10,000 రూపాయలతో స్టార్ట్ చేసింది. ఎన్ని వేలు? 10,000 రూపాయలతో స్టార్ట్ చేసింది. ఆ 10,000 కూడా సుధామూర్తే ఇచ్చింది. ఎవరికి? నారాయణమూర్తి గారికి. మరి ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్న కంపెనీ. మళ్ళీ వాళ్ళ కూతురు బ్రిటన్ యువరాణి కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉంది. అంటే సూపర్ కోడ్లో చేసుకున్న, సూపర్ కోడ్లో పుట్టిన వాళ్ళ జీవితంలో సూపర్ రిచ్ అవుతారు. అంటే ఇంకా అసలు డబ్బుకు లోటే ఉండదు. సూపర్ కోడ్ లో చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో లేదు. కానీ పుట్టేది మన చేతి ఎలా ఉంటది? బంగారు కొండ, రత్నాలు సూపర్ కోడ్ లో ఉంటుంది. ఎవరు చేసుకుంటారు? అదృష్టం. ఓకేనా? ఓకే, రైట్. చూసారా, అందులో సూపర్ కోడ్ లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట. అయితే సూపర్ కోడ్లో పుట్టి మళ్ళీ సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకున్నాను అనుకో. ఇప్పుడు సూపర్ కోడ్ రమాదేవి గారికి తెలుసు ఏ డేట్లో చేసుకోవాలని మ్యారేజ్, ఓకేనా. చూస్తున్నారు వాళ్ళు మ్యారేజ్ డేట్ల కోసం. ఓకే, రైట్. ఇప్పుడు 8, 11, 26 తారీఖులో పుట్టింది అనుకోండి, వాళ్ళని రాసి పెట్టుకోమని చెప్తాయి కదా, అండర్లైన్ చేసి పెట్టుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు చాలామంది నిమ్మరాశికి ఏం తెలుసు అంటే, వామ్మో శని డేట్లో పుట్టినమా అని భయపడతారు. అవును. కానీ మీరు రాసి పెట్టుకోండి, ప్రపంచంలో 8, 11, 26వ తారీఖుల్లో పుట్టిన నీ కొడుకు కానీ, కూతురు కానీ, నువ్వు కానీ వీళ్ళందరూ సీఎంలు, పిఎంలు పుట్టిన డేట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పుట్టారు? నవంబర్ 8. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పుట్టారు? జూలై 8. మరి కేసీఆర్ గారు ఎప్పుడు పుట్టారు? 17వ తారీఖు ఫిబ్రవరి. నరేంద్ర మోడీ సార్ గారు ఎప్పుడు పుట్టారు? 11వ తారీఖు. మన రోజీ గారు 11వ తారీఖు. ఎంజీఏ గారు 11వ తారీఖు. మన మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు పిఎంగా చేశారు కదా, ఆయన కూడా 26వ తారీఖు. చూసారా? అంటే ఇంత అదృష్టమైన, అంటే మామూలు డైరెక్ట్గా సీఎంలు, పిఎంలు అరే రాష్ట్రాలని, దేశాలని ఏలే నంబర్లు, రాష్ట్రాలని ఇంత గొప్ప అదృష్టమైన డేట్ ఆఫ్ బర్త్లో పుడితే తలకు మాసిన న్యూమరాలజీ చెప్పిండట ఒకడు. 8వ తారీఖు పుట్టినవా, 11వ తారీఖు పుట్టినవా, 26వ తారీఖు లేని బీపీలు తెచ్చుకున్నారు. సో అందుకోసమే నువ్వు పుట్టింది చాలా 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 గొప్ప డేట్లో పుట్టినావు. అయితే మళ్ళీ అయితే ఏంది గురుజీ, 41 సంవత్సరాల వరకు నువ్వు కష్టపడాలి. ఎన్ని సంవత్సరాల వరకు? 41 years. అందుకోసమే చూసుకోండి మీరు చరిత్ర. ఇప్పుడు 2001 తర్వాతనే నరేంద్ర మోడీ సార్ జీవితం మారింది. ఆయన ఎప్పుడు పుట్టిండు? 1950. 1950 అంటే ఇది 2000 సంవత్సరం అంటే దాదాపుగా 51 సంవత్సరానికి జీవితం మారిందా లేదా? అంటే దానికన్నా 10 సంవత్సరాల ముందు కొంచెం మారిందా లేదా? ఆయన చూసేదా. కేసీఆర్ గారి జీవితం కూడా 1954లో పుట్టిండు. ఆయన 54లో పుట్టిండు. ఆయన 2014 ఆయన జీవితంలో సీఎం అయింది.
చూసుకోండి, లెక్క లెక్క బరాబర్ ఉంటుంది బై, బరాబరి. 2014 తెలంగాణకు సీఎం అయిందా లేదా? జూన్ 2వ తారీఖు. ఆయన పుట్టింది 1954. లెక్క బరాబర్. అంటే అంటే ఇది చూడండి, ఇది చూసుకుంటే మీకు ఇది 14 సంవత్సరాలు, అది చూసుకోండి. అంటే వీళ్ళ లైఫ్లో 41 సంవత్సరాలు రాగానే ఏం జరుగుతుంది? యూటర్న్ జరుగుతుంది, యూటర్న్. నా జీవితంలో నీ జీవితంలో కూడా అండర్లైన్ చేసి పెట్టుకో, 41 సంవత్సరాల నుంచి నువ్వు డెవలప్ కాలేవు అంటే నేనేం మాట్లాడ ఎంత ఏదో చెప్తారనుకున్నా నేను. ఎందుకంటే రాయాలి కదా. ఇప్పుడు 41 సంవత్సరాలకి ఇలా డెవలప్ కాలేరు అంటే ఇంకెప్పుడు డెవలప్ అవుతారు? అంతే కదా. ఇప్పుడు చూడండి, నేను 1979లో పుట్టిన, జూలై 5th పుట్టిన. నేను నా జీవితంలో వీటికి 40 సంవత్సరాలు కలపండి, 79 అంటే 41 సంవత్సరాలు కలపండి అంటే ఇక చూడండి ఏమవుతుంది. చూడండి 10 1 కదా, అయినా కదా. ఇది ఎంత అయింది? ఇది 7 కదా. 7 అంటే 8. 8 అంటే 8 ప్లస్ 4 12 కదా. లెక్కలు బాగా వస్తాయి, నాకన్నా ఎక్కువ వస్తాయి. మళ్ళీ ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ 1. ఏమొచ్చింది? 2020 కదా. నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పినా, 2019లో 10 రూపాయలు కూడా ఇంట్లో లేవు, నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, నేను బెంగళూరులో ఉన్నా. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత? 41 years. మరి తగ్గేది ఉందా? 2020 తర్వాత నా వీడియోలు చూడండి. 2019లో నా టీషర్ట్, చినిపోయిన టీషర్ట్ ఉంటుంది, 50 రూపాయల టీషర్ట్. మళ్ళీ ఇక్కడ ఫిష్ గుర్తుంది చూసుకొని, నేను అకస్మాత్తుగా కోటేశ్వరుడు అయితే గుర్తుపెట్టుకో, ఈ వీడియో సేవ్ చేసుకొని 2020 సెప్టెంబర్ 6వ తారీఖు చేసిన వీడియో ఉంది ఇప్పటికి. ఇదే నా ఛానల్లో 3 లక్షల మంది వ్యూస్ చూసింది అదే. అంటే నేను ఏం చెప్తున్నా చాలా పక్కా ప్రాక్టికల్ చెప్తా నేను. అట్లాంటిది మీరు 8, 11, 26 తారీఖులో పుట్టినంటే మీరు గల్లీ లీడర్న్నా ఇతర బై నాకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు 8, 11, 26 తారీఖులో పుట్టి వృధా చేసుకోకండి. మీరు పొలిటీషియన్. గట్టిగా ట్రై చేయండి. గట్టి కాదు, కొడితే కుంభస్థానం కొట్టుడే. ఇక 20 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఏమన్నాడట అందరితోటి? ఏమన్నాడు? రోజా మేడంతో అన్నాడు, కేటీఆర్ సార్తో అన్నాడు, మళ్ళా వినోద్ ప్రకాష్ వాళ్ళతో అన్నాడు, మన TV9 రజనీకాంత్తో అన్నాడు. ఈ మధ్య వైరల్ అవుతుంది. అవును సార్, కేటీఆర్ సార్ కూడా అన్నాడు. అవును సార్, రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితము మాతో ఎప్పటికీ ఒక్క రోజైనా సీఎం కావాలి ఇట్లా అంటే మేము నవ్వుకున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా? తెలంగాణ సీఎం అవుతాను అంటున్నా. ఇప్పుడు అందరు నవ్వుకుంటారా లేదా? ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో అందుకోసం మీరు 8, 11, 26 తారీఖులో పుట్టినంటే మీరు ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి? సీఎంలు, పిఎంలు, కనీసము మీ ఊర్లో వార్డు మెంబర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు రాజకీయ నాయకు సంబంధించింది ఉంది అని ఉంది కదా. లాస్ట్కి ఏమన్నా మాకు అవన్నీ వద్దు సార్, నాకు డబ్బులు కావాలి. అరే డబ్బు సంపాదించే నంబర్ కూడా ఇదే. అసలు డబ్బు వచ్చిందంటే బయటకు వెళ్ళనే వెళ్ళదు. ఎట్లా అంటే చెప్తా మీకు, అసలు మంచి క్లారిటీగా చెప్పాలి మీకు, లేకపోతే మళ్ళీ పరిశాన్ అయిపోతారు వీడియోలు చూసి. మీరు ఏ నంబర్ అయినా సరే, ఇదిగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ నంబర్లు అన్నింటిలో అన్నీ ఓపెనే ఉన్నాయి. చూడండి 8 నంబర్ చూడండి, ఇట్లా ఓపెన్ ఉందా? క్లోజ్. వీళ్ళ దగ్గర డబ్బు వచ్చిందంటే ఫుల్ సేవింగ్సే ఉంటాయి. అందుకోసం మన్మోహన్ సింగ్ గారు 26వ తారీఖు పుట్టింది కాబట్టి 10 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలో దూసుకెళ్ళింది. మీరు చూసుకోండి లెక్కలు, భారతదేశం ఆర్థిక సంస్కరణలో దూసుకెళ్ళింది మన్మోహన్ సింగ్ గారు పడిపోయి. ఎందుకంటే 26 అంటే 8 డబ్బులు ఖర్చు చేయలేరు ఎక్కువ, మంచి పర్ఫెక్ట్గా మేనేజ్మెంట్ చేసిండు. ఇప్పుడు 100 రోజుల పని అని పల్లెటూరులో పని చేస్తారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు, మర్చిపోయినా. ఆయన మన్మోహన్ సింగే తెచ్చిండు. కూలీ పని చేసుకుని పోతారు కదా, మరి అట్లా మేనేజ్మెంట్. అందుకోసం మీరు 8, 11, 26 తారీఖులో పుట్టినంటే అయితే మీ జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తారంటే అంత డబ్బు అనంతమైన సంపద. ఎట్లాంటిదంటే ఇగో దీన్ని ఇట్లా తిరిగేయండి, ఇది ఇన్ఫినిటీ. 8 ఇట్లా తిరిగేస్తే సంపద అంత వస్తుంది. అందుకోసమే ఇవన్నీ ఓపెనే ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఓపెనే. డబ్బులు ఆగాయి వీళ్ళ దగ్గర, ఎవరి దగ్గర డబ్బులు ఆగాయి. నీ దగ్గర కూడా డబ్బులు ఆగాయి. అవును, చూసావా? అంత ఈ 1 నెంబర్ అయితే అంత ఓపెనే, ఫుల్ ఖర్చులు. మా అమ్మాయి చూసినావా? అందుకో 16 నెంబర్ మా అమ్మాయి ఇంకా ఖర్చులే. నాకు అనిపిస్తుంది అనమాట,
అమ్మ వీళ్ళు ఆడపిల్లలు ఖర్చు పెట్టాలి, మొగలు సంపాదించాలి అంతే రూల్ అది. అంతే ఇక. సో ఇది అయిపోయింది ఇక. వీళ్ళు సోది ఎందుకు సోది కాదే నిజం. ఇది ఏంటంటే మీరు ఇట్లా పుట్టారు కదా, మీరేం చేయాలంటే ఈ సూపర్ కోడ్లో మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు రాజకీయం కాదంటారు కదా, నేను రాజకీయం వద్దు, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎంపీ వద్దు, సీఎం వద్దు, ఏమద్దు, నాకు బాగా డబ్బులు రావాలంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు సాధిస్తారు. ఓకే. అసలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా 100 కోట్లు సంపాదిస్తారు. నా దగ్గరికి వస్తారు కదా ఇప్పుడు చాలామంది. ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో ఒక 100 కోట్లు సంపాదించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చింది. ఆ పేరు పెట్టించుకున్నారు, మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంటారు. ఆయనతో నేను 2 కోట్ల బెంచ్గా ఆయన రోల్స్ రాయ్ కార్లో ఏదో ఉంది, 2 కోట్ల రేంజ్ రోవర్లో తిరిగాను నేను. 2,50,00,000 కొన్నాడు ఆయన. తిరుగుతాడు నాతోటే నంబర్లు అవన్నీ. ఒకప్పుడు నమ్మలేడు ఇవన్నీ, ఇప్పుడు నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఈ 8, 10, 26 తారీఖులో పుట్టిన వాళ్ళకి 8, 10, 26 తారీఖులో పుట్టిన వాళ్ళు అయితే పొలిటికల్ పోవాలి. నేను పోను అన్నాడు ఆయన. పోనంటే ఏంటి, రియల్ ఎస్టేట్కి రా, లేదు రియల్ ఎస్టేట్ లేదు హార్డ్వేర్ చేయి, టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, లేదు ఇంటీరియర్ చేయి. అంటే వీళ్ళందరూ కూడా ఏంటిదంటే బాగా హార్డ్ వర్క్ సంబంధించింది చూస్ చేసుకోవాలి, స్మార్ట్ వర్క్ కాదు. ఇప్పుడు హార్డ్ వర్క్ ఏంటి, ఇంటీరియర్ డిజైనర్, తర్వాత ఇవన్నీ హార్డ్ వర్క్. ఇప్పుడు సిమెంట్ బస్తాలు ఇవన్నీ, టైల్స్, అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి బిల్డింగ్ సంబంధించింది, బిల్డర్ కి సంబంధించింది తీసుకో. ఫ్లాట్ చేయి, ఓపెన్ ఫ్లాట్ చేయి, అపార్ట్మెంట్ కట్టు, ఇవి వీళ్ళు బాగా రాణిస్తారు. అయితే రాజకీయాలు అంటే నెంబర్ని బట్టి కూడా మనం ప్రొఫెషన్ అయితే రాజకీయాలు, లేదంటే బిల్డర్ గా, రియల్ ఎస్టేట్ గా, లేదంటే జడ్జిగా. ఏంటిది, జడ్జిగా. మరి అంతే, ఇక న్యాయం చేయాలిగా, న్యాయస్థానం. శని నంబర్ కాబట్టి మనీ కావాలి కాబట్టి నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, క్షమత రావాలి. సో అందుకోసం వీళ్ళు కూడా ఈ ఆగస్టు నెలలో ఏం చేయాలంటే 1, 10, 19 తారీఖులలో గృహప్రవేశం కానీ, కారు కొనుక్కోవడం కానీ, స్టార్టప్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ. వీళ్ళు అనుకుంటారు ఇప్పుడు చిన్న న్యూమరాలజిస్ట్, బేసిక్ న్యూమరాలజిస్ట్ ఏమంటారు అంటే, గురువు గారు ఇదేమో శని నంబర్ అంటున్నారు, ఇదేమో సూర్యుడు అంటారు. మరి సూర్యునికి శనికి పడదు కదా, మళ్ళీ చెప్తున్నా, డైలాగ్ చెప్పాలి కదా మళ్ళీ. ఇది సూర్యుని నంబర్, ఇది శని నంబర్ కదా, ఏమంటారు అలా మళ్ళీ చెప్పు. సూర్యుడికి శనికి పడదు కదా, పడదు కదా. అమ్మాయి రమాదేవి ఏం చెప్పింది, సూర్యునికి శనికి పడదంట, సూర్యుకి శనికి పడదు. నువ్వు ఎప్పుడైనా చూసినావా గ్రహాలు పోయడం? ఇదంతా అవుతుంది, పడుతుంది. ఎందుకంటే ఈయన తండ్రి, ఎవరైనా తండ్రి, ఈయన ఎవరు, సూర్యుడు, కొడుకు. మరి కొడుకు డిఎన్ఏ రక్తంలో ఏముంటది, ఈయనదే ఉంటుందా, తండ్రి కొడుకు వేరే వాళ్ళది ఉంటుందా? మరి ఏమన్నారు మీరు అంతా, ఎందుకు పడదా, పడుతుంది. అయితే ఎప్పుడైనా సృష్టి ధర్మం ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య ఎంత మంచి వ్యక్తులు ఉన్నా కొంచెం ఏమొస్తుంది, పొరపుచ్చాలు వస్తాయి కదా, అది కామను. జీవితాంతం పడకుండా ఉంటుందా, పడుతుంది. అప్పుడప్పుడు పడుతుంటుంది. ఎప్పుడు పడుతుంది, అప్పుడప్పుడు పడదు కాదు, ఎప్పటికి పడుతుంది, అప్పుడప్పుడు పడదు. కోపాలు తప్పదు, అందరికి వస్తాయి కదా, నీకైనా వస్తుంది, నాకు కాదు, మనుషులం కదా మనం. సో అందుకోసమే వీళ్ళకి ఆగస్ట్ నెలలో 1, 10, 19 తారీఖులో గృహప్రవేశం కానీ, కార్లు కొనం కానీ, బిజినెస్ స్టార్టర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, రాజకీయ ప్రవేశం కానీ చేసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయి ఇక. ఎందుకంటే పాపము అన్ని నంబర్ల కన్నా కష్టపడేది ఎవరు, వీళ్ళే. వీళ్ళకి సుఖం ఉండదు, వీళ్ళకు సుఖం. ఒక నంబర్కి ఏమో సుఖం అని చెప్పిన, సుఖమన్నా వీళ్ళకి సుఖమే ఉండదు. ఏదో వేరే వాళ్ళ సుఖం కోసం వీళ్ళు పనిచేస్తారు. కానీ మంచిగా ఉంటారు వీళ్ళు, మంచిగా ఉంటారు, చాలా మంచి వ్యక్తులు, నిజాయితీగా ఉంటారు వీళ్ళు. ఒకవేళ నిజాయితీ తప్పితే మాత్రం జైలు పాలవుతారు. నిజాయితీ తప్పితే జైలు పాలు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడు చూస్తారు కదా, వీళ్ళ నంబరే శని కదా, అందుకోసమే తప్పు చేస్తే మాత్రం తీసుకుపోతారు. సో అందుకోసమే జాగ్రత్తగా మీరు కంగ్రాచులేషన్. మీరు ఇట్లాంటి ఇంత గొప్ప రాజ్యమేలే, సీఎంలు అంటే ఇప్పుడు రాజులే కదా, పిఎంలు అంటే రాజే, అంత మంచి నంబర్లో పుట్టింది కాబట్టి మంచి డేట్ను ఫాలో చేయండి. మీరు నేమ్ ఇట్లాంటి డేట్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ తీసుకోవాలి, అన్ని పద్ధతులు పాటిస్తే మీకు తిరుగుండదు. ఓకే, ఇంత ప్రాక్టికల్గా చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.